ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. 70 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు? హరే రామ హరే కృష్ణ అంటూ కూర్చుంటారు. వీలైతే ఓల్డ్ ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తారు. కానీ ఈ ఏజ్ లో కూడా క్రేజీ లైనప్ తో దూసుకుపోతున్నాడు తలైవ. ఒకేసారి 3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి బడా హీరోస్ కే షాక్ ఇస్తున్నాడు. జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. 70+ లో తలైవ జోరు చూసి యంగ్ హీరోలే షాక్ అవుతున్నారు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో వేటయాన్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన రజనీకాంత్ అక్టోబర్ 10న ఆ ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ కంగువా రిలీజ్ అవుతుండడంతో దీపావళికి షిఫ్ట్ అయ్యేలా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో రజనీకి సపోర్ట్ చేయడానికి బాలీవుడ్ నుంచి అమితాబ్, తెలుగు నుంచి రానా బరిలోకి దిగారు. దీంతో నేషనల్ వైడ్ గా వేటయాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వేటయాన్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే లోకేష్ కనగరాజ్ తో కూలీ మూవీ స్టార్ట్ చేశాడు రజనీకాంత్. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందులో నాగార్జున విలన్ గా నటిస్తుంటే శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. కూలీ తర్వాత తలైవర్ ఎటు వెళ్తాడు అనేదానికి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు సూపర్ స్టార్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం నెల్సన్ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సో ఎలా చూసినా 70+ ఏజ్ లో ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ఇంకో సినిమా ప్రొడక్షన్, మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో పెట్టి క్రేజీ లైనప్ తో స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్నాడు రజనీకాంత్. హాలీవుడ్ లో కొన్ని సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకొస్తే బాక్స్ ఆఫీస్ ని ఊచకొతకొస్తాయి. ఫస్ట్ వీక్ లోనే రికార్డ్ వసూలు రాబడతాయి. ప్రెజెంట్ ఇలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తోంది ఓ హాలీవుడ్ ఫిల్మ్. 7 రోజుల్లో 5,000 కోట్లకు పైగా వసూలు రాబట్టి హాలీవుడ్ క్రిటిక్స్ సైతం షాక్ అయ్యేలా చేస్తోంది. హాలీవుడ్ సూపర్ హీరో మూవీ డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేస్తోంది. జూలై 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కేవలం 7 రోజుల్లో 5,020 కోట్లు వసూలు రాబట్టింది. మార్వెల్ యూనివర్స్ నుంచి చాలా గ్యాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ రావడం, ఇందులో వాల్వరిన్ కూడా ఉండటంతో సినిమా చూసేందుకు థియేటర్స్ కి ఎగబడుతున్నారు ఆడియన్స్. ఇండియాలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడుతోంది డెడ్ పూల్ అండ్ వాల్వరిన్. మొదటి 3 రోజుల్లో 66 కోట్లు వసూలు చేసిన ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ వీక్ గడిచే నాటికి 95 కోట్లు రాబట్టింది. కల్కి, రాయన్ లాంటి ఇండియన్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నా వాటికి గట్టి పోటీ ఇచ్చి మరీ డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ దూసుకుపోతోంది. ఆగస్టు 15th వరకు దీనిని ఆపడం కష్టం అనే మాట గట్టిగా వినిపిస్తోంది. డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ఒరిజినల్ మాస్టర్ ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయినా ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తూ ఉండటం నిర్మాతల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సౌత్ నుంచి ఓ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతోంది అంటే హైప్ ఎవరెస్ట్ ఎక్కాలి. రిలీజ్ కి ముందే ప్రమోషన్ మోత మోగిపోవాలి. సౌత్ నార్త్ టూర్స్ తో యూనిట్ హల్చల్ చేయాలి. కానీ ఈ విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయింది తంగలాన్ యూనిట్. రిలీజ్ కి 13 రోజులే టైం ఉన్నా ఎక్కడా సినిమా సందడి కనిపించడం లేదు. ఎందుకలా? హ్యావ్ ఎ లుక్. కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ తంగలాన్ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. విక్రమ్ డిఫరెంట్ లుక్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కథ ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచాయి. కానీ రిలీజ్ కి 13 రోజులు మాత్రమే టైం ఉన్నా తంగలాన్ టీం ఎలాంటి చప్పుడు చేయడం లేదో. పాన్ ఇండియా రేంజ్ లో ఎక్కడా పెద్దగా పబ్లిసిటీ జరగడం లేదో. దీంతో తంగలాన్ అసలు రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. తంగలాన్ కోసం విక్రమ్ చాలా కష్టపడి పనిచేశాడు. కానీ ఆ స్థాయి రెస్పాన్స్ ఎక్కడా కనిపించడం లేదో. మాస్ కి అర్థం కాని తమిళ టైటిల్ పెట్టడంతో బీసీ సెంటర్స్ లో ఎవ్వరూ దీనిపై ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్లు ప్రమోషన్స్ లో నువ్వా నేనా అన్న రేంజ్ లో పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలాంటి టైంలో తంగలాన్ యూనిట్ సైలెంట్ అవ్వడం విక్రమ్ ఫ్యాన్స్ ని కొంత టెన్షన్ కి గురి చేస్తోంది. కోలీవుడ్ లో తంగలాన్ బ్లాక్ బస్టర్ అయినా తెలుగులో, హిందీలో ఆడుతుందన్న గ్యారంటీ లేదు. ఇటీవలే రిలీజ్ అయిన రాయన్ అరవ అడ్డలో 100 కోట్ల గ్రాస్ దాటితే ఇక్కడ మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికే కిందా మీద పడాల్సి వచ్చింది. ధనుష్ కి వరుసగా 2-3 హిట్స్ ఉన్నా ఈ ప్రాజెక్ట్ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అలానే విక్రమ్ మూవీని తక్కువ అంచనా వేయడానికి లేదు. గతంలో 0 హైప్ తో వచ్చిన కాంతారా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. 20 కోట్లు బడ్జెట్ పెడితే 450 కోట్లు రాబట్టింది. సో ఇప్పుడే తంగలాన్ పై ఒక నిర్ధారణకు రాలేం. కానీ ప్రమోషన్లు లేకపోవడం, మాస్ సినిమాలకి పోటీగా రావడం తంగలాన్ రిజల్ట్ ఏమవుతుందో అన్న డౌట్స్ ని రేస్ చేస్తుంది. టాలీవుడ్ లో మైత్రి లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు రావడంతో థియేటర్ల పరంగా టెన్షన్ ఉండకపోవచ్చు. కానీ పాజిటివ్ టాక్ అనేది ఇంపార్టెంట్. మరి చేతిలో ఉన్న ఈ 10 రోజుల్ని తంగలాన్ యూనిట్ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. బాలీవుడ్ హీరోస్ అంతా ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్
బోల్డ్ అంటున్నారు. ఎప్పుడో హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్ళీ సినిమా చేయడానికి సై అంటున్నారు. ఇప్పటికే సూరజ్ బాధ్యతతో ఓ మూవీ చేయడానికి సల్మాన్ ఓకే చెప్తే ఇప్పుడు ఇదే క్లబ్ లో చేరిపోయాడు అమీర్ ఖాన్. 3 దశాబ్దాల తర్వాత రాజ్ కుమార్ సంతోషితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. లాల్ సింగ్ చద్దాతో డిజాస్టర్ కొట్టాడు అమీర్ ఖాన్. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో 1 ఇయర్ సినిమా ఇండస్ట్రీకే దూరంగా ఉంటూ వచ్చాడు. రీసెంట్ గా సితారే జమీన్ పర్ స్టార్ట్ చేసిన తను డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయబోతున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే రాజ్ కుమార్ సంతోషి డైరెక్షన్ లో మరో మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. దీంతో ఇద్దరి కాంబినేషన్ లో 3 దశాబ్దాల తర్వాత వస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ హైలైట్ అవుతోంది. రాజ్ కుమార్ కెరియర్ బిగినింగ్ లో దామిని అనే ప్రాజెక్ట్ ని అమీర్ తో చేశాడు. 1993లో రిలీజ్ అయిన ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. 1994లో అమీర్తో అంజాద్ అప్నా అప్నా తెరకెక్కిస్తే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఇద్దరు మళ్లీ కలిసి సినిమా చేసింది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్ కుమార్ ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమా చేస్తే అమీర్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. 2024లో మళ్లీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు. ప్రెజెంట్ అమీర్ బ్యానర్ లో లాహోర్ 1947 చేస్తున్నాడు రాజ్ కుమార్. దీని తర్వాత అమీర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 3 దశాబ్దాల తర్వాత ముచ్చటపడి చేస్తున్న ఈ మూడో ప్రాజెక్ట్ ఎలాంటి థ్రిల్ ని అందిస్తుందో చూడాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కీలకం. ఎవరికి ఎక్కువ విజయాలుంటే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు క్యూ కడతాయి. టన్నుల కొద్దీ ప్రతిభ, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా హిట్ లేకపోతే మొత్తం అంతా సున్నా. ప్రెజెంట్ ఇదే ఫేజ్ లో ఉన్న ఓ టైర్ 2 హీరో కొత్త ప్లాన్ షురూ చేశాడు. అర్జెంట్ గా హిట్ కొట్టేందుకు క్రైమ్ కామెడీని నమ్ముకుంటున్నాడు. టాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో ట్రాక్ తప్పిన హీరో వరుణ్ తేజ్. భారీ అంచనాలతో వచ్చిన గాంధీవదారి అర్జున్ డిజాస్టర్ అయితే సౌత్ నార్త్ లో రిలీజ్ అయిన ఆపరేషన్ వ్యాలంటైన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాల్చా తన్నేసింది. దీంతో సైలెంట్ అయిన వరుణ్ కి అర్జెంట్ గా హిట్ కావాలి, అది కూడా కమర్షియల్ గా. ప్రెజెంట్ తన చేతిలో మట్కా ఒక్కటే ఉంది. కరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే మట్కా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే 12 కథల్ని రిజెక్ట్ చేసిన వరుణ్ తేజ్ ఎట్టకేలకు ఎక్స్ప్రెస్ రాజా ఫేమ్ మేర్లపాక గాంధీ చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. క్రైమ్ కామెడీ జోనర్ లో సినిమా చేయడమంటే మేర్లపాక గాంధీ దిట్ట. వరుణ్ కోసం ఇదే జోనర్ లో కథ తయారు చేశాడట. కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. మట్కా తర్వాత సెట్స్ పైకి వెళ్లబోయే వరుణ్ ప్రాజెక్ట్ ఇదేనని ఇన్సైడ్ వర్గాల టాక్. వరుణ్ తేజ్ మరో పెద్ద బ్యానర్ దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకున్నాడు. త్వరలో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయం కూడా అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి మట్కా మేర్లపాక గాంధీ ప్రాజెక్ట్ వరుణ్ తేజ్ కెరియర్ కి కీలకం. మరి అవుట్పుట్ విషయంలో మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. మంచివాడిని హీరో అంటాం, చెడ్డవాడిని విలన్ అంటాం. కానీ 2 లక్షణాలు ఉన్నవాడిని ఏమనాలి? సినిమా హీరో అనాలి. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు సౌత్ స్టార్స్. పాన్ ఇండియన్ సినిమాల్లో విలనిజాన్ని విట్నెస్ చేయడానికి రెడీ అవుతున్నారు. నెగిటివ్ షేడ్స్ లో మ్యాజిక్ చేయడానికి సై అంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరో అంటే గుడ్ బాయ్, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథ నచ్చితే నెగిటివ్ రోల్స్ చేయడానికి సై అంటున్నారు హీరోస్. జై లవకుశలో విలన్ రోల్ చేసి మెప్పించాడు తారక్. టెంపర్ సినిమాలో కూడా నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో కనిపించి మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు వార్ 2లో ఇదే లాజిక్ ఉపయోగిస్తున్నాడు. హృతిక్ కి టఫ్ ఫైట్ ఇచ్చే నెగిటివ్ రోల్లో యంగ్ టైగర్ కనిపించబోతున్నాడు. కేజీఎఫ్ తో ట్రెండ్ బెండ్ తీశాడు యష్. ప్రతినాయక ఛాయలున్న రోల్లో కనిపించి పాన్ ఇండియా ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. ఇప్పుడు హిందీ రామాయణంలో రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. రాకీ భాయ్ని రావణాసురుడిగా చూడటానికి ఎలా వెయిట్ చేస్తున్నారో, సూర్యని రోలెక్స్ రోల్లో చూడటానికి కూడా అంతే ఇష్టంగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. కల్కిలో విలన్ రోల్లో నటించిన కమల్ త్వరలో విక్రమ్ 2 స్టార్ట్ చేయబోతున్నాడు. ఇందులో రోలెక్స్ రోల్ ఆడియన్స్ లో ఫైర్ పుట్టించింది. ఫస్ట్ పార్ట్ లో సూర్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో శాంపుల్ చూపించాడు లోకేష్. సెకండ్ పార్ట్ లో కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది కాబట్టి సూర్య చెలరేగిపోవడం గ్యారంటీ అన్న చర్చ జరుగుతుంది. మొత్తానికి సౌత్ లో నార్త్ విలన్ల హవానే కంటిన్యూ అయింది. కానీ నియర్ ఫ్యూచర్